హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలానే అమౌంట్ ఎంత పే చేయాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ మన స్టేట్లో ఉన్న మొత్తం అన్ని పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కాలేజీలకు అనమాట. సో ఇంకా ముందుగా మనం బీపీటీ పారామెడికల్ ఎంఎల్టీకి సంబంధించి డేట్ చూసుకుంటే, సో మనకి ఈరోజు అంటే November 21 మార్నింగ్ 11 AM మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ 11 AM నుంచి మనకి December 9th నైట్ 9 PM వరకు జరుగుతుందన్నమాట. సో దాదాపుగా మనకి అప్లికేషన్కి 20 days టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ వల్ల అవుతే మీ మొబైల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే సో నెట్ సెంటర్ దగ్గరకు వెళ్ళండి. సో అన్నిటికంటే ముందుగా మనం పారామెడికల్ బీపీటీకి సంబంధించి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో మీకు ఏపీఎంసెట్ అవసరం లేదనమాట. చాలామంది ఏపీఎంసెట్ అవసరం అనుకుంటారు, కానీ సో మనకి పారామెడికల్ బీపీటీకి ఏపీఎంసెట్ అవసరం లేదు. మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలన్నమాట. సో ఇంటర్లో మీరు బైపీసీలో పాస్ అయ్యింటే చాలు. అలా కాకుండా మీరు సో ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్లో మీరు సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాస్ అయ్యి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇలా కాకుండా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ మీరు క్వాలిఫై మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బీపీటీ పారామెడికల్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఏపీఎంసెట్ అవసరం లేదన్నమాట. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. సో బీపీటీ పారామెడికల్కి సంబంధించి మనకి సైడ్లో ఎలా ఇచ్చారంటే, సో నోటిఫికేషన్ ఫర్ బీపీటీ పారామెడికల్ కోర్సెస్ 2024-25, సో దాని కిందనే బీపీటీ ప్రాస్పెక్టస్ 2024-25, సో దాని కింద పారామెడికల్ ప్రాస్పెక్టస్ 2024-25 అనమాట. అంటే సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో బీపీటీ పారామెడికల్ కలిపి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత సో దాని కింద బీపీటీ ప్రాస్పెక్టస్లో ఓన్లీ బీపీటీ గురించి ఉంటుంది. సో దాని తర్వాత పారామెడికల్లో ఓన్లీ పారామెడికల్ గురించి ఉంటుందన్నమాట. ఎందుకంటే సో మనకి పారామెడికల్కి బీపీటీకి సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో పారామెడికల్లో మనకి టోటల్గా 15 కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా మనకి బీపీటీ సపరేట్గా ఒక కోర్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే పారామెడికల్కి బీపీటీకి అప్లై చేసుకోవాలనుకుంటారో మీరు సపరేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇయర్ మనకి పారామెడికల్ ఎన్ని కోర్సులు ఉన్నాయంటే మనకి టోటల్గా 15 కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రినల్ డయాలసిస్, బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అంటే కార్డియాలజీ, బీఎస్సీ అనస్థీషియా ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే రేడియాలజీ అనమాట. సో దాంతోపాటు బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, సో లాస్ట్గా బీఎస్సీ ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ అనమాట. ఈ విధంగా మనకి పారామెడికల్ టోటల్ 15 కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో మనకి లాస్ట్ ఎంఎల్టీకి సపరేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు, కానీ మనకి ఇయర్ పారామెడికల్లో సో మనకి ఎంఎల్టీ మిక్స్ చేశారనమాట. అలానే బీపీటీకి సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో బీపీటీ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, మన ఏజ్ లిమిట్ చూసుకుంటే సో మన ఈ రెండు కోర్సులో కూడా మీకు 17 years అబవ్ ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా మీకు 17 years నిండి ఉండాలి. 17 years కంటే మీకు ఎంత ఎక్కువ ఏజ్ మీకు పర్లేదు, మీరు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు అనమాట. నెక్స్ట్ మనం ఫీ చూసుకుంటే సో పారామెడికల్ కావచ్చు, బీపీటీ కావచ్చు ఫీ చూసుకుంటే ఓసీ వాళ్ళకి సంబంధించి సో 2360 రూపీస్ అనమాట. అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి 1888 రూపీస్ అనమాట. సో ఈ విధంగా మీరు అమౌంట్ పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం సర్టిఫికేట్ చూసుకుంటే సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th, అలానే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, నాన్ లోకల్ స్టేటస్ కోసం ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ మైనారిటీస్, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి ఆ డాక్యుమెంట్. సో దీంతోపాటు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ అనమాట. అలానే ఇంకా లాస్ట్గా క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట. సో ఈ విధంగా మీరు టోటల్గా 16 డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్కి చాలా టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో మీరు పారామెడికల్ కావచ్చు, బీపీటీ కావచ్చు అప్లై చేసుకోవాలనుకుంటే సో మీరు పారామెడికల్కి సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బీపీటీకి మీరు సపరేట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీరు పారామెడికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే
సో పారామెడికల్ ప్రాస్పెక్ట్ దగ్గర క్లిక్ చేసి అక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఎక్కడ క్లిక్ చేయాలంటే ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే మీరు బీపీటీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ నర్సింగ్ ఎలా జరిగిందో సేమ్ అలానే మనకి పారామెడికల్కి బీపీటీ కూడా జరుగుతుందన్నమాట. అంటే బీఎస్సీ నర్సింగ్ లాగానే మనకి సో ఫస్ట్ మనకి మెరిట్ లిస్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు ఏపీలో సో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.